ఇవ్వబడిన టైటిల్ కథ కాదు ఇది, నిజమే ఇది. కవులు కళల్లో వ్రాయనిది, పండితుల పాండిత్యాలలో లేనిది, జ్ఞానుల యొక్క జ్ఞానానికి అన్నది అనే కరపత్రం. ఎన్ని వేల కరపత్రాలు ఏం చేయండి రమ్య గారు? ఒక 5,000. అలాగే ఈ సువార్తను ప్రకటించాలని చిన్న పాంప్లెట్లు అయితేనేమి, పోస్టర్లు అయితేనేమి, అలాగే వీడియో యాడ్ చేయటం కానీ, ఎందుకు నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచన కలిగి ఈ యొక్క కరపత్రాలు పంపించి కథ కాదు ఇది, నిజమే ఇదే, ఎందుకు నిజం, ఆ నిజమేంటి అని తెలియజేయడానికి మీ అందరికీ పిలుపునిచ్చారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే మనకి మన పనులు ఉన్నాయి. దేవుడి పనుల కన్నా మన పనులు, మన సొంత పనులు. ఒక ఆదివారం నాడు కూడా పాస్టర్ గారు సంఘంలో మొదటగా వచ్చి, అమ్మా మీ పనులు ముగించుకుని చాలా సమయం అయిపోయింది, ఇప్పటికే ఆల్రెడీ 1 గంట నుండి పాటలు పాడుతున్నాం, మీ పనులు ముగించుకుని రావాలంటే ఇంకా తోమేవాళ్ళు తోముతూనే ఉంటారు, టీవీలు చూసేవాళ్ళు చూసినట్టే ఉంటారు. ఆదివారం వచ్చినప్పటికీ వెజిటేబుల్ ఉండదు, నాన్ వెజ్ కనుక ఆ రోజే ఎవరొకరు వస్తారు. అంటే దేవుని మాటకి ఈరోజు మనం విలువనిచ్చేవారముగా కనపడతలేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. దేవుని మాటకి విలువనిచ్చేవారైతే కనుక ఈ శబ్దయంత్రం ద్వారానే కాదు, ఈ గ్రౌండ్ ఎలా ఉండదో నిండిపోయి ఉండేది ఈ పాటికి. మనుషుల మాటలకు విలువ ఉంది తప్ప దేవుని మాటకు విలువ లేదు. అందుకే కవులు కాలాల్లో రానది ఇదిగా నిన్న ఆదివారం నాడు పుస్తకం వచ్చినప్పుడు దాంట్లో ఇది మంచి మాట అని చెప్పి కింద ఒక పాట రాశాడు. ఆ పాట ఏంటంటే దాంట్లో కింద కొటేషను, మాది పెనుగొండ పక్కన, సిద్ధాంతం పక్కన గోదావరి. అది సిద్ధాంతులు ఈయన ఆల్రెడీ చేశారు అంటున్నారు కాబట్టి గోదావరి గొట్టు ఉంది, గొట్టు మీద చెట్టు ఉంది, చెట్టు చివరన కొమ్మ ఉంది, కొమ్మ మీద పెట్ట ఉంది, పెట్ట మనసులో ఏముందో తెలియలేని నీకు రాసావు, పాటను రాసావు, మంచిది. పాండిత్యానికి అందనది, కవులు కళల్లోకి రానిది. 64 లక్షల జీవరాశుల్లో ఒక పెట్ట మనసులో ఏముందో తెలియలేని నీకు 64 లక్షల జీవరాశులు, ఒకటి తక్కువ. ఈ దేవుని మనసులో ఏముంది, అసలు దేవుని ఉద్దేశం ఏమై ఉంది, అసలు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటి, ఈ జన్మ పరమార్థం ఏంటని ఆలోచించే తీరిక ఎక్కడుంది? పెట్ట మనసులో ఉన్నదే నీకు తెలియకపోతే దేవుని మనసులో ఏమున్నదో ఎలా తెలుస్తుంది? కనుక ఈ పాట ఇది దేవుడి సమాజానికి అర్థం కాలేదు. దేవుడి సమాజానికి ఎందుకు అర్థం కాలేదంటే, దేవుని యొక్క మనసులో ఏముందనేది నీకు తెలియాలంటే ప్రప్రథమంగా దేవుడు ఏవైతే మన కోసం రాయించాడో, మన సృష్టికర్త మన కోసం ఏమి రాయించాడో, ఈ భూమి మీద మనం రావటానికి, ఈ జన్మకి పరమార్థం ఏంటో తెలుసుకుంటే తప్ప నీకు అర్థం కాదు. అందుకే కథ కాదు ఇది, కథల పుస్తకం కాదు ఇది, ఇది యథార్థమైనది, యథార్థమైన గాథ. అందుకే ఈ భూమి మీద ఆయన మనం రాకముందు ఈ విశ్వాన్ని, సకల చరాచర ప్రకృతిని సృష్టించటానికి
ఆయన ఎన్ని దినాలు కష్టపడ్డాడు నీ కోసం అనేది నువ్వు ఆలోచించగలిగితే, మనిషి ఈరోజు ఆలోచించవలసిన అవసరం లేదు, అన్నీ ఫ్రీ. ఈ పంచభూతాల్లో నువ్వు అనుభవిస్తున్న ఈ రోజు, నీవు అనుభవిస్తున్న ఈ ప్రకృతిలో నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఆయన పడేసిన భిక్షాన్ని కూడా తెలియక ఈరోజు సమాజంలో ఎవరి పనుల మీద వాళ్ళు బిజీ. మాకు మా పనులు ఉన్నాయి, అందరూ తమ సొంత కార్యములే చూచుకున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు పట్టించుకోవాల్సిన పనేముంది? ఇక్కడ ఒక గొంతు లేస్తుంది. ఇదిగో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇర్మియా, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, తల్లి గర్భంలో ఉండక ముందే నీ తండ్రి ఆయన తాతగారులు, ఆ తాతగారులు అంతకుముందు అలా మూలాలలోకి వెళ్తే ఆదాములో ఏ జీవాన్నైతే దేవుడు ఊదాడో, జీవవాయువు నాసికారంధ్రాల ద్వారా దేవుని ద్వారా ఆ దేవుడి నాసికారంధ్రాలకు ఊదాడో, ఆయనలో నుండి వచ్చి ఈ తరంలో మీ మధ్య ఈ దేవుని మాటలు చెప్పటానికి ఈరోజు ఇర్మియాని పుట్టించాడు ఈ ప్రాంతానికి. ఇది నిజం. ఆ రోజు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం దేవుని మీద తిరుగుబాటు చేసి, మీరు దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు మీరు మీరుతున్నారు, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుకునేది ఎవరు, 70 సంవత్సరాలు మీరు చెరకు వెళ్ళిపోబోతున్నారు, నెబుకద్నెజరు అనే బబులోను మహాసామ్రాజ్య చెరకు మీరు 70 సంవత్సరాలు చెర వెళ్ళిపోతున్నారు, దేవుని ఆజ్ఞకు లోబడండి, పస్కా మీకు ఏదైతే ఇచ్చాడో అది ఆచరించండి, 7 సంవత్సరాల తర్వాత మీ భూమిని విడుదల ప్రకటించండి. ఎన్నో మాటలు దేవుని ఆలయం దగ్గర ఇర్మియా చెబుతున్నా మేనాని సమాజంగా ఆ రోజు పట్టించుకొని సమాజంగా ఆ రోజు ఉంది. ఈరోజు ఇర్మియా గొంతెత్తుతున్నారు. ఈరోజు సమాజం కూడా వినే సమాజం అయితే ఎలా ఉండదో, ఎలా కనబడదో. అసలు దేవుని మాట అసలు మనల్ని ఎందుకు, చూడండి యెషయా గ్రంథం 45:12 ఎందుకు పుట్టించుకున్నాడు ఆయన? భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీద ఉన్న నరులను నేనే. ఆయన సృజించుకున్నాడు. సారెపై కుమ్మరి వాని దగ్గరికి వెళ్ళి ఇర్మియా, ఆ సారెపై నీ రూపాన్ని చెక్కటానికి, నిన్ను తల్లి గర్భంలో నీ అవయవ రూపాన్ని నిర్మించడానికి దేవుడు ఎంత ప్రణాళిక వేసుకున్నాడో నీకు అర్థం కాలేదు. ఆయనే సృజించాడు. ఆయన సృజించి ప్రారంభ అపోస్తల కార్యాలు 17లో మనం చూసినప్పుడు 17వ అధ్యాయంలో, ఒకను నుండి ప్రతి జాతి మనుషులను నేను సృష్టించి, ఒకను నుండి ప్రతి జాతి మనుషులను నేను సృష్టించి నేనే సృష్టించుకున్నాను. ఎందుకు సృష్టించుకున్నాను? వాళ్ళని ఎందుకు సృష్టించుకున్నాను అంటే నాకు మహిమ కలగజేస్తారని, నాకు కీర్తిని కలగజేస్తారని. అందుకే ఈ మానవ జన్మ పవిత్రమైన జన్మగా తల్లి గర్భంలో ఈరోజు ఇక్కడ మీరు కూర్చున్నారంటే ఇదిగో ఆయన ఆకర్షణలో మీరు ఉండారు కనుక ఇక్కడ ఉన్నారు. ఇక్కడ లేనివారు, ఆయన ఆకర్షణలో లేనివారు గనక దీనికి దూరంగా ఉన్నారు. ఆయనే సృజించాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాక్యం, ఆయన నామం కన్నా, చూడండి కీర్తనల గ్రంథం 138 2వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 2వ వచనం, చదవండి. 138:2 చేయుచున్నాను నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును ఆయన ఇచ్చిన వాక్యం గొప్పది. ఆయన నామాల కంటే పితరులకి సర్వశక్తి గల దేవుడిగా తనను తను కనపరుచుకున్నాడు. మోషే ద్వారా నేను ఉన్నవాడును అనువాడునని కనపరుచుకున్నాడు. తర్వాత అనేకమైన పేర్లతో ఆయన కనపరుచుకున్నా ఆయన నామం కంటే ఆయన వాక్యాన్ని
ఎందుకు గొప్ప చేశాడు? వాక్యానికి విధేయులై ఉండాలని. ఒబీడియన్స్. నీవు దేవుని వాక్యానికి విధేయులు ఉండాలి. అందుకే నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం, నేను త్వరగా చెప్పుకుని వెళ్తాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం, నీ దేవుడైన యెహోవా వాక్కును ముందే ఏం చేయాలంట? కూర్చున్నప్పుడు ఎక్కడ మనసు పెట్టకూడదు. ఇక్కడ కూర్చుని ఇంటికాడ బట్టలు ఆరేసాం, అవి ఆడుతున్నాయా లేదా, టీవీ ఆన్ చేశానా లేకపోతే స్టవ్ ఆఫ్ చేశానా లేదా, అసలు ఎన్నింటికి కుదులు పెడతారు మమ్మల్ని, ఎన్నింటికి కుదులుతారు? అశ్రద్ధ. శ్రద్ధ ఉండాలి దేవుని వాక్యం మీద. దేవుడు మన రాత్రి పడుకున్నప్పుడు మన హృదయపు అంతర్భాగాలను పరిశీలించే దేవుడు ఆయన. మన హృదయపు అంతర్భాగాల్లో ఏముందో మనం నిన్నటి వారం ఈరోజు వారము కాము కదా. ఏ క్షణాన్ని నీ గుండె చప్పుడు ఆగిపోతుందో తెలియదు కదా. ఏ క్షణాన్ని మృత్యువు నిన్ను కబలిస్తుందో తెలియదు కదా. ఏ రూపాన వస్తుందో తెలియదు కదా. అందుకే పౌలు గారు అన్నమాట, నేను బ్రతుకుడైతే క్రీస్తు, చావైతే లాభం అని అనగలిగాడంటే, నేను ఈ రోజుకి ఈ క్షణం నేను చనిపోతే నా తండ్రి దగ్గరికి వెళ్తాను, పరదేశకు నేను వెళ్తాననే గొప్ప సాక్ష్యాన్ని ఆయన ఇవ్వగలిగాడంటే ఆయన ఎలా బ్రతికాడు, యథార్థత. అందుకే ఆయన మాటకి ఏమన్నాడు ఆయన? నిర్గమకాండం 15:26లో శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయత, ఆయన మాటకు విధేయత చూపించే వాళ్ళు కావాలంట. అది ఎవరైనా ఆయన మాటకు విధేయత. విన్నామండి, భక్తి ఏదో రకంగా చేసేసుకుంటామండి, విన్నది ఎలాగైనా అన్నీ మనం చేయగలమండి అంటే కుదరదు. దేవుని దగ్గర ఆయన ఏం చెప్పాడో అదే చెయ్యాలి. అలా చేయని వారు భక్తుల్ని, వారు పెద్ద పెద్ద వాళ్ళైనా దేవుడు ఎంత పక్కన పెట్టాడో ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఏమండి, ఒకసారి మనం నిర్గమకాండము అయితే లేవికాండం 16వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూడగలిగితే, లేవికాండం 16వ అధ్యాయము 12-13 వచనాలు. దోపార్తులను తీసుకొని ఆ దూపము మేఘము వలె ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలను. యెహోవా సన్నిధి మీద ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికెళ్ళతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెరలోనికి తెచ్చి, అంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత చక్కగా కట్టడ రాయించాడంటే, దేవుని యొక్క మందిరం, యెరూషలేము మందిరంలో అంతకుముందు గుడారాల్లో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి యాజకుడు ఒక్కడే అర్హత కలిగిన వాడు. యాజక ధర్మం జరిగించాలి. దానికి ఆ ఆలయానికి ముందు బలిపీఠం, లోన ధూపవేదిక. ఆ ధూపవేదిక దగ్గర ఉన్న ధూపార్తులోని తీసుకుని, చూడండి, మనం మొన్న పోప్ ఫ్రాన్సిస్ గారు మన చనిపోయారు కానీ ఆయన వాళ్ళ ఆర్సీఎం వాళ్ళు ఇలాగా అంటూ ఉంటారు, మీకు తెలుసు, మీకు ఐడియా ఉందో లేదో. ధూపం వేస్తారు వాళ్ళు ఇప్పటికే కూడా. అవి నీ ఇష్టమైనట్టు నువ్వు వేయకూడదు. ఆయన చెప్పాడు ఒక మాట, ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికిళ్ళతో పరిమళ
ధూప చూర్ణమును తీసుకుని అడ్డుధరలోనికి వాటిని తెచ్చి అలా చేయమని అంటే ఎలా చేశారని మనకు తెలుస్తుంది. 10వ అధ్యాయం లేవికాండం 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద తమ ధూపద్రవ్యమును వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ. మాట దేవుని మాట ఎంత శ్రద్ధగా వినాలో చూడండి. వేరొక అగ్నిని తీసుకొస్తానికి వీళ్ళెవరు? ఎక్కడి నుండి తెమ్మన్నాడు, ఎక్కడ వేయమన్నాడు? ధూపార్ధని ప్రార్థనకి సూచన. నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు మాకు సహాయము వెనువెంటనే. ప్రార్థన ధూపం అంటే ప్రార్థనకి సూచన. ఆయన సన్నిధికి వెళ్ళేది. వీళ్ళు అహరోను కుమారులు ఏం చేశారంటే ఆయన సన్నిధికి ఏది చేయమన్నాడో విరుద్ధంగా, ఆయన మాటకు విరుద్ధంగా చేసిన వెనువెంటనే 2వ వచనంలో యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వీళ్ళు చేసింది ఏమన్నా నిప్పులు అది కాదని కూడా చేశారండి అంతే. ఆయన చెప్పు నిప్పులు కాకుండా వేరే నిప్పులు అట్టుకొచ్చి చేసేసారు. ఏదో నిప్పులు కదా చేసేస్తే సరిపోద్ది కదా అని. వెంటనే ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. ఏంటిది? ఈ మాత్రానికే వేరొక అగ్నిని తీసుకొస్తే ఆయన మాట అంటే ముఖ్యం. ఆయన మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నదాని ప్రకారం చెయ్యాలి. విని విడిచిపెడతాం కాదు. ఈ చెవుని విని ఎన్ని స్వార్థ కోటాలకు వెళ్ళి ఉంటామండి మనం. ఇక్కడ కూర్చున్న మన అనుభవం ఎంత? 40, ఇప్పటికే నాకు 45. నేను నెక్కర్లు వేసుకున్న కాడి నుండి ఇర్మియా గారిని చూస్తున్నాను. ఎన్ని మీటింగులు చేసి ఉంటాడు ఆయన. ఇక్కడ కూర్చున్న మనం ఎన్ని మీటింగులు, ఎంత సేవ చేసి ఉంటాం, ఎన్నిసార్లు దైవ సేవకుల ద్వారా చెప్పుంటారు. విని విడిచిపెడతాం కాదండి. విన్న వాక్యం ప్రకారం మన మనస్సాక్షి దేవుని ఎదుట ఎలా ఉంది, ఈ రోజుకి మన జీవితం ఆయన ఎదుటికి ఎలా ఉంది, మన పరిశుద్ధత ఎలా ఉంది. నేను పరిశుద్ధునిగా మీరును పరిశుద్ధంగా ఉండండి, నేను పరిశుద్ధుణ్ణి. మీ జీవితాలు శపించబడిన జీవితాలుగా మారటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు మాట వినలేదు. ఎందుకేనండి? ఎందుకు చెప్పండి? నిజంగా మనం ఒక కంపెనీలో పనిచేస్తామండి. ఆ కంపెనీలో పనిచేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట వినిన ప్రకారం మనం చేస్తూ ఉంటాం, ఎదరికెళ్ళిపోతున్నాం అనుకోండి. దాన్ని బట్టి మనకు ఇంకా గ్రేడ్లు పెరుగుతూ ఉంటాయి, జీతం కూడా అంతే కదండి. లోకంలో మనం మనుషుల మాటకి, మన యజమాని మాటకి, మనం పనిచేసే యజమానికి మాటకి విలువిస్తే అతనే మనకి నా మాట చక్కగా ఉంటున్నాడని, ఒబే అవుతున్నాడని అతనే మనకి చక్కగా జీతాన్ని ఇస్తాడు, మన గ్రేడ్ని పెంచుతాడు కదా. లోకంలో తల్లిదండ్రులైన వారు పిల్లలు చక్కగా తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం వారి మాటను కనుక విని ఆ మాట ప్రకారం వాళ్ళు చేసినప్పుడు పిల్లలు ఏది కోరుకుంటే తల్లిదండ్రులు వారి అవసరాలు తీరుస్తారు కదా. ఇది లోకంలో జరుగుతున్న నానుడే కదా. మరి తండ్రి అయిన దేవుడు ఆయన వాక్యాన్ని ఆయన నామం కంటే వాక్యాన్ని గొప్ప చేసినప్పుడు ఆ వాక్యాన్ని వినటానికి వేల సంఖ్యలో కూడుకుని దేవుని మాటకి విధేయత చూపించవలసిన మనిషి విని విడిచిపెట్టేవారుగా ఈ సమాజం దైవ సమాజంగా కావాలని కోరుకున్నాడు, దేవుళ్ళుగా తయారవ్వాలని కోరుకున్నాడు. మనలో ఉన్న దైవత్వం పోగొట్టుకున్నాడు. తిరిగి జీవాధిపతి అయిన ఆయన ద్వారా ఆ జీవాన్ని మనకి తిరిగి పునరుద్ధరింపచేసి ఆ జీవాన్ని మనకిస్తే బ్రతుకుతున్నాం. ఈరోజు వేరొక అగ్నిని తీసుకొచ్చి వేస్తే ఉంచాడండి వాళ్ళని. మరొక మాట చూస్తే మనం సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, సంఖ్యాకాండము 4:15
కప్పుడు ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయ రావలను, అయితే వారు చావకుండాన్నట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదని ప్రత్యక్ష గుడారంలో కహాతీయులకు అది భారము. అంటే మందసాన్ని చేసినప్పుడు దానికి కింద తుమ్మకర్రతో మందసాన్ని చేసినప్పుడు ఉంగరంలోలే, ఉంగరం మీద రింగుగా ఉంటుందంటే ఆ రింగులు ఉండాలి. ఆ రింగులకి కమ్ములు తిప్పి ఆ కమ్ముల్లో మనం చూడండి, మన రోడ్డు మీద మనం తీసుకెళ్తారు కదా, దాన్ని ఏదో అంటారు, ఒక దాన్ని ఏదైనా తీసుకెళ్తానికి కమ్మి కడతారు. అలాగా ఏదైనా మొయ్యాలంటే 4 కర్రల కింద అలా ఇనప కమ్ముల్లో వేసి ఆ లేవీకి సంతతి చెందిన కహాతీలు తప్ప మరొకరు దాన్ని మోయటానికి వీలు లేదు. అది వాళ్ళే మోయాలి, మీరు ఒకరు వచ్చి మోయటానికి లేదు. ఇట్ ఇస్ నాట్ రూల్. యాజకుడు చేయవలసిన పని యాజక పని, ఆయన మోయకూడదు. లేవీల్లో కహాతీలో దానిని మోయాలి, మందసాన్ని. చూడండి, మనం సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో ఏంటమ్మా, కహాతీయులకు ఇవ్వలేదు, ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయటే వారి పని కానీ గనుక వారికి వాహనకు. అంటే వీళ్ళకి ఆవులు పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే, వీళ్ళకి ఆ రోజు పంపకాల్లో వారికి ఆవులను ఇవ్వలేదండి. ఎందుకంటే వీళ్ళలో చేయవలసింది ఏంటంటే ఆ యొక్క మందసాన్ని మోయవలసిన పని కాబట్టి ఆ పనిని వాళ్ళు అప్పగించారు. అయితే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో ఏం జరిగింది మనం చూస్తే, 2 Samuel chapter 6, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. ఈ క్రియాతార్యము దగ్గరికి, క్రియాతార్యం అనే ప్రదేశము ఒక స్థలం, ఆ స్థలాన్ని దగ్గరికి ఈ మందసాన్ని తీసుకుని ప్రయాణం అవుతున్న వేళ చూడండి అక్కడ ఏం జరుగుతుందో మనం చూడగలిగితే, ఐదవ వచనం, దావీదు ఇశ్రాయేలు అందరూ సర్వవృక్షమ కర్రలతో చేయబడి నానా విధముల సితారలతోనూ సర్వమండలము తంబూరులతోనూ మృదంగములతోనూ పెద్ద తాళములతోనూ వాయించుతూ యెహోవా సన్నిధి నాట్యమాడుచుండిరి. వారు నాకోన కళ్ళెము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా మందసమును జారిపోతుందని చెయ్యి చాచి పట్టుకున్నాడు. ఏం జరిగిందండి? యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనగా అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్దా ఇటు చెయ్యక జారుతుందని చెయ్యట్టాడండి. మందసం జారిపోతుంది కదా, ఒకవేళ చెయ్యేలా పెడితే ఆగిపోద్దేమో అనుకున్నాడు. దీనికి ఈయన ఎవరితో ఆలోచించాడు? ఏ పెద్దలతో ఆలోచించాడు ఈయన? ఈ దావీదు గారు ఏం చేశారంటే తన పెద్దలను తీసుకొచ్చి, దీన్ని అసలు ఏం చేయాలంటే, దీన్ని ఏం చేయాలనేది ఒక ఆలోచన చేశాడండి. ఆయన దీన్ని ఎలా తీసుకెళ్లాలని ఆలోచన చేశాడంటే ఆ పెద్దలందరినీ, అధిపతులందరినీ కూర్చి మనం ఇలా మందసాన్ని తీసుకెళ్లాలా, ఎడ్ల బండి మీద ఇలా కట్టేసి తీసుకెళ్ళిపోవాలని ఈయన సొంత ఆలోచనలు తీసుకొచ్చి పెట్టాడు తప్ప దైవ గ్రంథంలో దాన్ని ఎవరు నియమించాలి, ఎలా తీసుకెళ్లాలనేది ఆయన ఆలోచించలేదు. మనమైనా ఏదైనా పని చేయాలంటే మనకి దేవుని వాక్యం, మన సొంత వ్యవహారం చేస్తే కుదరదండి ఏదిని. అది కేవలం ఆ కహాతీయులు తప్ప వేరొకరు మోయకూడదు. ఆ కొత్త ఎడ్ల బండి ఈ దరువుకి ఒక్కసారి ఏమైపోయి ఈ లోపు పడిపోతుందండి. ఎవరు పడతారు ముట్టుకుంటానికి ఉందా? ఒక యాజకుడు తప్ప వాటిని ఎవరో కూడా, లేవి వంశస్థులైన యాజకులు తప్ప మరొకరు ముట్టుకుంటానికి లేదే. దాన్ని మోయవలసిన బాధ్యత కహాతీయులు తప్ప వేరే వాళ్ళకి లేదే. ఆయన మాట అంటే మాట అండి, ఆ మాట తప్పితే కుదరదండి. భక్తుల దావీదే తన హృదయానుసారుడే ఒప్పుకున్నాడా? ఈ దారుణమైన తప్పు అతని మీద నెట్టాడైనా
నీ వల్ల ఉజ్జా చనిపోయాడు, నువ్వు నాతో విచారణ చేయలేదు, నువ్వు పెద్దలతో విచారణ చేశావు, నా దగ్గర విచారణ చేయాలి. మోషే అండి, ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన జన్మ కారణ జన్ముడిగా మోషేను పుట్టించి 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు స్లేవరీ వర్క్ చేసుకుంటున్న వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలను తప్పించడానికి అక్కడి నుండి గోషేను ప్రాంతం నుండి పాలుతేనలు ప్రవహించి కానాను దేశానికి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన జన్మ ఆయనకి ఇవ్వబడితే నడిపించే భాగంలో 40 సంవత్సరాలు రెస్ట్ లేకుండా వాళ్ళతో నడుస్తున్న వేళల్లో ఒకరోజు నీళ్లు లేక బండతో నాయనీళ్ళు బండతో వాళ్ళు ఇసుకిని చేస్తున్నారు. 6 లక్షల కాల్పనియం కదండి, 6,350,000 మంది మొత్తం ఆ కాల్పనియం. ఇసుకిని చేస్తున్నారు, నీళ్ళు కావాలని. చూడండి ఒక్కసారి సంఖ్యాకాండం 20:8 వచనం, 20వ అధ్యాయం 8వ వచనం. నీవును సంఖ్యాకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుండి నీ కర్రను తీసుకొని ఆరోనును సమాధిని పోగు చేసి వారి కన్నులు ఎదుట బండతో ఓన్లీ మాట్లాడంతే, అది నీళ్ళు ఇస్తుంది. ఏం చేసావు నువ్వు? వెళ్ళి చదువు, కిందకి చదువు. తీసుకుని పోయాను. ఒరే ద్రోహులారా వినుడి అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 కొడేహాడంతే. కొట్టగా నీళ్ళైతే వచ్చినాయి, కానీ రా నువ్వును మీ అన్నయ్య పక్కకు రండి ఒకసారి. ఆ పైన లక్క సరిపోయింది, మీరు ఏమో రా నువ్వు పక్కకు రా, పక్క వచ్చే. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల కన్నులు ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. నా మాట చాలా జాగ్రత్తగా నువ్వు విని పరిశీలించి నడుచుకోవాలి. నువ్వు ఏదో చెప్పేశాడు కదా నువ్వు కొట్టే, ఎప్పుడు కొట్టమానని కొట్టేశాడు అంతే. మాట చాలా జాగ్రత్తగా వినాలి, దేవుని మాట. అందుకే ఏదోట్లే అయిపోద్దాని అనుకుంటే కుదరదు. ఏదో నిప్పులను కట్టుకొచ్చేసేసారు, నాదాబు అబీయులు అయిపోయారు అక్కడ. దావీదేమో వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ముచ్చటించి, అబ్బో ఇదేమీ పర్వాలేదు, నేను వాళ్ళతో మాట్లాడి నేను ఏదో పర్లేదు వాళ్ళతో మాట్లాడేసి నేను ఏదో చేసేద్దాం అనుకుంటే ఆ కిర్యాతాయిము దగ్గర ఆ ఉజ్జా చనిపోయాడు. ఇక్కడ చూస్తే మాట్లాడు అంటే కొట్టాడు. కొట్టిన దానికి 40 సంవత్సరాలు అయితే తన జీవితాన్ని 40 సంవత్సరాలు ఏమో అలా అక్కడ వెళ్ళిపోయాడుగా, చంపిన తర్వాత మావ దగ్గరికి 40 సంవత్సరాలు వచ్చాడు. 40 సంవత్సరాలు సాగిన కాలంలో అంతే డబారు చేసి పడేయాడండి. ఎన్ని మార్లు నాయనా తండ్రి, దాని గురించే కదా నేను ఎన్ని కష్టాలు పడింది. ఒక్కసారి ఆ పాలుతేనెలు ప్రవహించి కానాను దేశంలో అడుగు పెడతానికి ఒక్కసారి సెలవు తండ్రి. పలుమార్లు ప్రార్థన చేస్తే షటాప్, నీవు నది దాటి అవతల అడుగు పెడతానికి వీలు లేదు. ఈడెవరు? ఇశ్రాయేలీయుల సర్వ సమాజాన్ని 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవహించి కానాను దేశాన్ని వరకు నడిపించిన మోషే గారి మాట, ఒక్క మాట అంటే దేవుడు దేనికి విలువనిస్తున్నాడండి? ఆయన నామము కన్నా ఆయన వాక్యానికి విలువనిస్తున్నాడు. మాటకు విధేయత చూపించాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. అందుకే అన్నారు చూడండి, ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 26, 27. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26, 27 వచనాలు. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి
నా మనవి వినకపోయాను. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మీ గురించి నా మాట వినకపోయాను. చాలు ఇక ఆపు, చాలు ఇక ఆపు, నువ్వు మాట్లాడకేక, నేను చెప్పింది నువ్వు చేయలేదు. అదిగా పిష్క కొండ మీద నుంచి చూడు, అంతే. నువ్వు అడిగట్లేవు, నువ్వు పెట్టకో. నా మాట నువ్వు శ్రద్ధగా విని చేయలేదయ్యా. ఎలా ఉంటుందండి మన పరిస్థితి? 40 సంవత్సరాలు సేవ చేసి లాస్ట్లో అడుగు ఎట్టబోతున్నాం. అంతా అన్నం వండుకుని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి ఏదో పడిందానికి ఇంకంతే మన పరిస్థితి. అలా అయిపోయింది పరిస్థితి మోషే గారి. వెళ్ళలేని పరిస్థితి. అంటే మాటకి అంత విలువ. అందుకే ఆ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 2వ వచనం చివరిగా మనం చూసుకుంటే, నేను దేవుడైన యెహోవా ఇచ్చే ఆజ్ఞలను నేను ఆజ్ఞాపించుచున్నాను, దానిని గైకొనుటి యందు నేను నీకు ఆజ్ఞాపించిన మాటతో నువ్వేదో కలిపేసి కాపీ పేస్ట్ చేయకూడదు. నువ్వేమీ కలపకో, ఏమి తీయకో ఆయన మాటకి. ఎవరి మాట అది? సృష్టించిన సృష్టికర్త మాట. ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలు 617 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ మీరిన వాళ్ళ విషయంలో ప్రతి దాని మీద తీర్పు తీర్చిన వాడు. ఆయన మాటకు విధేయత చూపించాలి. ఆయన మాటలో ఏది కలపకూడదు, ఏది తీయకూడదండి. అందుకే కదండి అటు ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, ఇటు అన్యులైన మనము దేవుని ఎరగని వారం. ఒకప్పుడు దేవుని ఎరగని వారం మనమంతా. అన్యులై దేవుని ఎరగని మనల్ని దేవుని ఎరుగమని చెప్పుకున్న వాళ్ళు ఎవరో నీతిమంతులుగా లేనప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆఖరి రక్తపు బొట్టు వరకు కలువల సిరువులో తన రక్తాన్ని కార్చి మరణంపై విజయం సాధించి, అందుకే మేము పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటించుచున్నాము. సిలువ వేయబడని క్రీస్తులో లేదు శక్తి, సిలువ వేయబడిన క్రీస్తులో ఉంది శక్తి. ఆయన పునరుద్ధానంలో ఉంది శక్తి. ఆయన పునరుద్ధానం శక్తి. ఆ జన్మ బ్రహ్మచారిగా కామక్రోధ మదమర్చార్యాలు లేనివాడిగా నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువు చేయగలగానే సవాలును విసిరినవాడు ఈ సమాజానికి. నాలో పాపముందా చూపించండి. నా రోల్ మోడల్. నువ్వు రోల్ మోడల్గా నువ్వు ఎవరిలో పెట్టుకుంటావు? ఒక సినిమా హీరోని పెట్టుకుంటావు, ఒక క్రికెటర్ని పెట్టుకుంటావు, లేదా ఎవరినో పెట్టుకుంటావు రోల్ మోడల్గా. నీ రోల్ మోడల్ ఉన్నవాడు వాడు ఏదో తప్పుదూలో చేసినప్పుడు నీది అక్కడితోనే కథం. నేను పెట్టుకున్న రోల్ మోడల్ క్రీస్తు చరిత్ర, తెరిచిన పుస్తకం ఆయన జీవితం. ఆయన కంటిలో కానీ, ఆయన నడకలో కానీ, ఆయన ఆలోచనలో కానీ ఏ తప్పు లేదు. పవిత్రమైన జన్మని ఆ జన్మ బ్రహ్మచారిగా ఆయన 33.5 సంవత్సరాలు తెరిచిన పుస్తకంలో నాలో పాపం ఉందని మీలో ఎవడరా చెప్పగలడని ఆయన జీవించిన జీవితం అండి పవిత్రమైన జీవితం. ఆయన పునరుద్ధాన శక్తి. అందుకే మహిమనిచ్చాడు ఆయన. ఆయన మహిమ ప్రభావములతో. మహిమ అంటే ఏంటి? ఆయన మహిమ మనం అనుకుంటాం. ఆయన మహిమ అంటే ఏంటి చెప్పండి? మహిమ అంటే ఏమి కాదండి, ఆయన కుమారులు, దేవుని కుమారులుగా మనకు ఉన్న మహిమ. మనము ఆయన పిల్లలుగా మనకు మహిమనిచ్చాడు. కీర్తన 8:5 ఏమంటాడు? కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, నరుణ్ణి తక్కువగా చేసి తిని మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేసింది. ఏది కిరీటం ఎక్కడుందో అనుకుంటున్నావా? నీవు దేవుని కుమారుడు. ఈ కనబడలేని పదార్థాలు ఏదైతే ఉన్నాయో నీకు కనబడతలేదని లేవు అనుకుంటే ఎలా? దృశ్యమైనవి అదృశ్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవుడు కనబడడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. ఇదిగో ముల్లోకాన్ని ఏలుతున్నవాడు పరమందు ఉన్నవాడు ఆయన. ఆయన ఉన్నది ఆయన లోకం. దేవుడు కనబడడు, పరలోకం కనబడదు. ఉందా? నమ్మాలి, విశ్వాసం. ఆయన పునరుద్ధానం, తన కుమారుడు పునరుద్ధానుడు అయ్యాడు.
నేటికి ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం చనిపోతే ఆయన రక్తం ఈ రోజు దాకా ఎందుకు పనిచేస్తుందని అడిగేవాడు ఒకడు. ఎందుకు పనిచేయదురా? ఎందుకు పనిచేయదు? మీ తాత పోతున్నప్పుడు, మీ నాన్న పోతున్నప్పుడు విల్లు రాయించుకుంటావు కదా, విల్లులో ఏమి రాస్తావో తెలుసా? వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ హక్కు భుక్తులన్నీ నీకు చెందుతాయి. దట్ ఈస్ విల్. ఆయన మరణ శాసనం రాశాడు. సిలువలో నేను చనిపోయిన తర్వాత నా పవిత్రమైన రక్తం ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతుందని ఆయన మరణ శాసనాన్ని రాసి మనకిచ్చాడు ఈ బైబిల్. ఎవరైతే అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకొని ఆయన సంఘంలోకి, ఆయన రాజ్యంలోనికి అడుగు పెడతారు. ఆయన రాజ్యంలో అడుగుపెట్టిన మనం ప్రతి వారం సేవకులు చెప్పే మాటలు విని వాటి ప్రకారం మనలో ఉన్న ఏదైతే దుర్గుణాలు ఉన్నాయో, ఏ అవలక్షణాలు ఉన్నాయో, మనలో ఏ పాపం అయితే ఉందో ప్రతి వారం చెప్పబడుతున్న మాట వల్ల మనలో ఉన్న చెడు గుణాలన్నీ తీసివేసుకొని ఆయన ఎదుట పరిశుద్ధుడిగా యేసుక్రీస్తు ఎలాగైతే సంపూర్ణ పురుషుడిగా తండ్రి ఎదుట ఆయన ఆనందింపజేసే పనులు చేశాడో అలా ఆయన కంటికి నీవు సంపూర్ణ పురుషుడిగా నీవు కనబడాలంటే ప్రతి వారం వాక్యం చేత, నీ వాక్యం అనే బెత్తము చేత కొట్టబడుతున్నప్పుడు సరి చేసుకోకపోతే, మా ఇంటికాడ అక్కడ కోడి పందాలు ఉన్నాయి. రోజు ఏం చేసేవాడంటే సంక్రాంతి పందాలు అంటే ఈ రోజు వాకింగ్ తీసుకెళ్తా, కోడి గుంజుని తీసుకెళ్తా ఉండేవాడు. తర్వాత తీసుకొచ్చి మసేజ్ చేస్తా ఉండేవాడు. దాన్ని గట్టిగా రోజు కొడతమే దాన్ని. నేను రోజు ఎందుకు రా దీన్ని ఇలా కొడుతున్నామంటే, అవతల గుంజు కొట్టినప్పుడు దీనికి దెబ్బలు తగలకుండానండి దీనికి ఏం చేస్తున్నాను, గీడికి మాలిష్ చేసి గట్టి కొడుతున్నాడండి దీన్ని. సరే రానే వచ్చింది పండగ, వీడు తీసుకెళ్ళాడు, అది చచ్చింది. తర్వాత వచ్చిన తర్వాత ఏమైంది అన్నాను. అనయ్య ఏం చెప్పమంటావు అన్నయ్య, పుంజుని వేసాను కానీ అది ఎన్ని దెబ్బలు కొట్టినా ఇదేం స్పందించలేదు. స్పందించకపోవటం అంటే నేను దీనికి ఫస్ట్ నుండి దెబ్బలు తగిలించుకుంటూ నేర్పించాను కదా, అది కొట్టి దెబ్బలు దీనికి ఏం తెలుతులేనట్టు అది అలాగ ఉంది. అది వేసేసి లాస్ట్ అది వేసిన తర్వాత కింద పడుకుంది. అది ఎందుకు చెప్తున్నాను తెలుసా? అప్పుడు నాకు మాట గుర్తొచ్చింది. వాత వేయబడిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి ఎన్ని మాటలు చెప్పినా వారు సరి చేసుకోలేని వారుగా ఉంటే ఏం ప్రయోజనం? విధేయత కావాలి. చిట్ట చివరిగా రోమపత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చదవాలి. 19వ వచనం, 16-19. మీ విధేయత, ఇది కనబడుతున్న సమాజమా, క్రీస్తు రాజ్యంలోనికి అడుగుపెట్టిన సమాజమా, దేవుని మాట పట్ల ఎంతమంది విధేయత కలిగి ఉన్నారు? విడిచిపెట్టేవారుగా ఉన్నారా? మీ జీవితాలు దేవుని కోసం అంకితం చేసుకుని ఓ పవిత్రమైన యాగంగా దేవుని కోసం బ్రతకాలని ఉద్దేశించుకున్న మీరు, మీ విధేయత అందరికీ, సంఘంలోనే కాదు సంఘం బయట కూడా, సంఘం వెలుపల వారితో, నిజంగా ఇర్మియా గారండి, సమాజం వెలుపల ఆయన ఏ పని చేసినా ఇర్మియా గారు అంతే సాక్ష్యం. ఆయన ఎవరితో దోచుకోలేదండి. తన చేతుల కష్టాన్ని పౌలు గారు ఎలాగైతే డేరాలు కుట్టుకుని పని చేసుకున్నాడు, ఆ డేరాలు కుట్టుకుని పని చేసుకుంటూ ఆయన వ్యాపారం చేసుకుంటూ అనేక సువార్త ప్రకటించాలని తన జీవితాన్ని అర్పించుకున్నాడండి. ఇదే గొప్ప సాక్ష్యం. తన చేతి పని సేవ కోసం, సేవలో దేవునికి డబ్బులు కూడబెట్టుకోవాలనేది కాదండి. మా రక్తం, మా కష్టార్జితం దేవుడి కోసం అనుక్షణం ఇవ్వటమే. అనేక ఆత్మలను అగ్ని నుండి రక్షించబడాలని, కొందరినైనా రక్షించాలని ఈ వీరవస్త్రం గ్రామంలో ఎఫిపోనియా లోదరన్ సంఘం ఈ స్థలంలో పెట్టడానికి కారణం. నిజంగా నేను చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఇదే ఇంతమంది ఉన్నారా? అసలు నిజంగా ఎంతమంది రావాలి? ఎన్ని పోస్టులు వేయించారు, ఎన్ని పాంప్లెట్లు వేయించారు? ఆయన ప్రయాస దేవుడికి అర్థమవుతుందేమో కానీ మనుషులకు అర్థం కావట్లేదంటే ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్నారు, గిరులు గీసుకున్నారు. అది మా సంఘం కాదండి, మాది పెంతుకొచ్చండి.
మాది ఆదిండే. ఇది ఎవరండి? మనం అందరం క్రీస్తు రక్తంతో ఒక్క శరీరంలో కానివారమా? సార్వత్రిక సంఘం, క్రీస్తు సార్వత్రిక సంఘాలన్నీ ఒక్కటిగా ఉండాలి. అదే కదా దేవుడు కోరుకున్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్పబడుతున్న వాక్యాలు మీ 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 జీవితాలను సరిదిద్దేవుగా ఉండాలని కోరుకుంటూ నేను ప్రార్థన చేస్తూ ఈ సమయాన్ని మరి ఇర్మియా గారికి అప్పగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మమ్మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ మోహనతమైన శ్రేష్టమైన నానబడి వందలు చెల్లిస్తున్న కృపల దేవ, ఈ సాయంత్రం వేళ నాయన నీ పిల్లల్ని వాక్యంతో రేపాము. ఇదిగో విన్న వాక్యం వారి హృదయాల్లో నిష్ప్రయోజనం కాకున్నట్టు నీ వాక్యం ఏది రాయించారో దానిలో ఏది కలపకుండా తీయకుండా నీ వాక్యానికి మీరు ఎంత విలువనిచ్చారో, మాట వినకపోతే బైబిల్లో ఉన్న భక్తులను నాయన వారిని కూడా పక్కన పెట్టావు. కనుక నాయన నీ మాటలకి విధేయత చూపించి అనేకులు మాదిరిగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, నా తర్వాత మాట్లాడబడుతున్న ఇర్మియా గారికి మీ ఆత్మీయ బలాన్ని, నీ ఆత్మ సంచికరుగా నీ కుమారుడికి అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.